ఓట్లు వేసినా వెయ్యకపోయినా భారతీయ జనతా పార్టీ నేతృత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంది రాష్ట్రానికి. ఇప్పుడు ఓట్లు వేసి ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి మరింతగా నడుస్తోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా ఉచితంగా వృత్తి శిక్షణ పొందిన వాళ్ళు 1272 మంది. దాన్ని ఇక్కడ అప్పట్లో జగనన్న శిక్షణ, ఇప్పుడు చంద్రన్న శిక్షణ అని చెప్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏది స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు కదా, ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్కి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పేరుతో నడుపుతారు. దాన్ని వీళ్ళు పేర్లు మార్చేసుకుంటారు రాష్ట్రంలో. అలాగా అందులో ట్రైనింగ్ అయిన 1272 మందికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇప్పించింది. తద్వారా వాళ్ళు వ్యాపార పరిశ్రమల్లో దిగుతారు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో 24.85 కోట్ల విలువైన 3 నీటి సరఫరా ప్రాజెక్టుల్ని, తాగునీటి సరఫరా ప్రాజెక్టుల్ని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. 2 నీటి వనరుల పునరుజ్జీవన ప్రాజెక్టుల్ని కూడా చేపట్టింది. అంటే ఆల్రెడీ ఉన్న వాటిని కొత్తగా డెవలప్ చేయడం, లేని వాటిని డబ్బులు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇట్లాంటి పాప బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా జనంలోకి వెళ్ళవు, అదే సమయంలో పత్రికలు రాయవు.